మైరా మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ చందు మీకోసం మరో పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చేసాను. బేసిక్గా రాజకీయ నాయకులు అన్న తర్వాత ఒకరిపై ఒకరు కామెంట్లు చేస్తూ ఉంటారు, అది సర్వసాధారణం. ఇక రీసెంట్గా జరిగిన ఏపీ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు కామెంట్లు ఏ విధంగా చేసుకున్నారో వాటిని అన్నింటినీ మనం చూసాం. ముఖ్యంగా వైసీపీ ముఖ్య నేత ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఈ విషయంలో అయితే ఆయన ముందుంటారు. ముఖ్యంగా సోషల్ వెబ్సైట్లో ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. ట్విట్టర్ ద్వారా ఎంతోమంది ప్రతిపక్షాలపై విమర్శలు, సెటైర్లుగా కామెంట్లు చేస్తూ ట్వీట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, అలానే తన తనయుడు లోకేష్ గారిపై ఆయన ఎన్నో విధాలుగా కామెంట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా జనసేన పార్టీ గురించి విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ వైరల్గా మారింది. అంటే ఆయన ఏం చేశారంటే, జనసేన పోటీ చేసింది 60 స్థానాల్లో, కానీ పవన్ కళ్యాణ్ గారి అనుచరుడు జేడి లక్ష్మీనారాయణ గారు 80 సీట్లలో జనసేన గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తానంటారేంటి అంటే, ఆయన ఇంతే ఎప్పుడు ఇలా తప్పుడు లెక్కలు రాస్తూ ఉంటారు. బహుశా ఇది కూడా చంద్రబాబు గారి బ్రీఫింగ్ ఏమో అని చెప్పేసి సెటైరికల్గా కామెంట్ చేశారు. మరి జేడి లక్ష్మీనారాయణ గారు ఊరుకుంటారా? ఆయన కూడా ఈ ట్వీట్పై రివర్స్ పంచిచ్చారనమాట. సో ఆయన ట్వీట్ ఎలా ఉందంటే, గౌరవనీయులైన విజయసాయి రెడ్డి గారు ఎంపీ గారికి జనసేన పోటీ చేసింది 140 స్థానాల్లో, అంటే 140 సొంత స్థానాల్లో పోటీ చేసింది. ఇక నెక్స్ట్ అటు బీఎస్పీతో కానివ్వండి, సిపిఎంతో కానివ్వండి, సిపిఐతో కానివ్వండి, మొత్తం మీద 170 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. మా లెక్కలు మాకు సరిగ్గా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ సిఏ చదివిన మీకు లెక్కలు ఎందుకు రావట్లేదో మాకు అర్థం కావట్లేదు. మేము ఎంతో నిజాయితీగా నీతిగా పనిచేసే వాళ్ళం. మీరు లెక్కలు సరి చూసుకోండి, ఎందుకంటే మీ లెక్కల వల్ల ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి ఆయన అయితే మళ్ళీ రీకౌంటర్ ఇచ్చారనమాట. మరి దీనిపై ఎంతోమంది సోషల్ వెబ్సైట్లో ఉన్న యువతి యువకులు కానివ్వండి, ఏదేమైనా కూడా విజయసాయి రెడ్డి గారికి ఇటీవల కాలంలో ఒక గుయ్యమనేలా జేడీ గారు పనిచేశారని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేమంటారు అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.